కడప జిల్లా బద్వేలు లంకమల అభయారణ్యంలో గుప్తనిధుల వేట కలకలం రేపింది. కొత్త చెరువు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ ముఠా గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకోగా అధికారులను చూసి మరో నలుగురు అడవిలోకి పరారైనట్లు సమాచారం. పట్టుబడిన వ్యక్తులు తిరుపతి, సిద్ధవటం, రాయచోటి ప్రాంతాలకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో 3 బైకులు, 1 కారును ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. గుప్తనిధుల కోసం అభయారణ్యంలోకి అక్రమంగా ప్రవేశించారనే అభియోగంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లంకమల అడవిలో గుప్తనిధుల కోసం వెళ్ళారని ఒక సమాచారం రాబడింది. వచ్చిన సమాచారం ఇమీడియట్గా మా స్టాఫ్ని, మా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ని, మా సిబ్బందిని ఇంకా లంకమల అడవిలోకి పంపడం జరిగినది. వీళ్ళు పోయిన తర్వాత అక్కడ ఒక 3 వెహికల్స్ ఉండడం అనేది, బైక్స్ అన్ని చూశారు అడవి లోపల. ఇమీడియట్గా అక్కడి నుంచి సర్చ్ చేసుకొని పోతే గుప్తనిధుల కోసము ఒక కొండ ప్రాంతంలో నేలసల బండ అని చెప్పి లొకాలిటీలో వాళ్ళు తవ్వకాలు అనేది దాదాపు ఒక 9 మంది ప్రజలు తవ్వకాలు అనేది చేస్తున్నారు. ఇమీడియట్గా ఫారెస్ట్ సిబ్బంది పోయి అటాక్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక ముగ్గురిని పట్టుకోగలిగారు. మిగతా వాళ్ళంతా పరారైపోయారు. ఆ ముగ్గురిని కూడా తీసుకొని విచారిస్తే ఇక్కడికి ఎందుకు వచ్చారు అని విచారిస్తే వాళ్ళు ఇక్కడ గుప్తనిధులు ఉన్నాయి, ఇక తవ్వితే బంగారం బయటపడుతుంది, వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి భంగం చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. తదుపరి పారిపోయిన ముద్దాయిల